ఫిజికల్ రీప్లేస్మెంట్ ఉండుంటే ఇప్పుడు చూపించిన దిగ్గజాలు ఎప్పుడూ వారి జీవితాన్ని అలా అంతం చేసుకునే అవసరం ఉండేది కాదు. విషాదం ఏంటంటే క్రిస్మస్ పండుగ అవసరం కూడా వచ్చేది కాదు. సమస్య ఏంటంటే ఎందుకు మానవుని యొక్క ఆత్మలో ఈ శూన్య భావన ఎందుకు కలిసివేస్తుంది? మానవుని యొక్క ఆత్మ ఎందుకు ఈ విధంగా ప్రశ్నకు జవాబు పొందక ఓడిపోతున్నాడు? విషాదం ఏంటంటే ఏ రోజైతే మానవుడు దేవుని తయారు చేశాడో, తినవద్దని చెప్పిన పండుని ఎప్పుడైతే మానవుడు అతిక్రమించాడో, ఆజ్ఞ ఎప్పుడైతే అతిక్రమిస్తామో, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ పాపం ఏం చేసింది తెలుసా అండి? తినవద్దని చెప్పిన పండుని ఎప్పుడైతే మానవుడు తిన్నాడో, ఆజ్ఞ అతిక్రమించాడో, ఈ పాపం వల్ల జీతం ఏం తెలుసా అండి? మరణం. మరణం అంటే చనియే, చావు అంటే చనియే, ఎడబాపు. ఈ ఆత్మ బాగా అర్థం చేసుకోండి. పరమాత్మ నుంచి ఏమైందండి? దూరం అయిపోయింది. ఒక్కసారి స్క్రీన్ చూడండి. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడిని పాపాత్ముడైన మానవుడు కలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ కనెక్షన్ కట్ అయింది. కారణం ఏంటండి? పాపం. ఆలోచించండి, మానవుడు దేవుని దూరం వెళ్ళిపోతే ఎంత బాధాకరంగా ఉంటుందో తెలుసా? తయారు చేసిన వస్తువు సృష్టికర్త నుంచి, తయారు చేసిన వ్యక్తి నుంచి కనెక్షన్ కట్ అయితే సృష్టికర్త సైంటిస్ట్ తట్టుకోలేకపోయాడు. హీ కుడెంట్ టేక్ ద పెయిన్ అట్ ఆల్. ఈరోజు ఒక్క సత్యాన్ని అర్థం చేసుకుంటే క్రిస్మస్ వార్త నీకు అర్థమైనట్లే. కానీ నేను తయారు చేసిన సృష్టికర్త అలా అనుకోలేదు. ఆయన కన్నీటి గాథ అక్కడ ఆరంభించబడింది. మానవుని తయారు చేసుకున్న నాతో సహవాసం చేయాలని, ఈ ఆత్మీయ అనుభూతి అంతా సొంతం కావాలని ఆశపడ్డాను. ఈ మానవుడు నన్ను దూరం వెళ్ళిపోయాడు. కన్నీటి గాథ ఆరంభించబడిన దేవుడు, పరమాత్ముడు, నిన్ను సృష్టించే సృష్టికర్త తిరిగి మానవుని కలుసుకుంటే బాగుండు. ఈ మానవుని నన్ను దూరం చేసి పాపము సమసిపోతే బాగుండు, పరిష్కారం వస్తే బాగుండు. ఎలా తిరిగి కలుసుకోవాలి? ఎలా తిరిగి కలుసుకోవాలి? ఒక్కసారి ఆలోచించు. హౌ మచ్ పెయిన్ అవర్ క్రియేటర్ ఈస్ అండర్ గోయింగ్. ఈరోజు నువ్వు దేవుని దూరం వెళ్ళిపోయినావు, ఈ దేవుడు నాకు అవసరం లేదనుకుంటున్నావు. విషాదం ఏం తెలుసా? నువ్వు పడ్డ బాధ కంటే నీ పరమాత్ముడు నీకంటే ఎక్కువ ఏడుస్తున్నాడు. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భం ముందు ఆయన కన్నీటి కాదు ఒకటే, నేను మనిషి ఆనందించాలి, సమృద్ధిని జీవాన్ని ఆస్వాదించాలని ఆశపడుతున్నాను, అందుకొరకు ఇంత తగ్గించుకొని వచ్చానే. ఆయన మానవుడికి అర్థం కావట్లేదు ఈ బాధ.